తెలంగాణలో అన్ని జిల్లాలు ఓ ఎత్తు, ఆ జిల్లాలో రాజకీయం మరొకెత్తు. రాష్ట్రమంతా తీర్పు వన్ సైడ్ ఉంటే అక్కడ మాత్రం ఓటర్ నాడి రివర్స్ లో ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కూటమి వైపు మొగ్గు చూపినా ఆ తర్వాత జరిగిన ఆపరేషన్ ఆకర్ష్లో మెజార్టీ ప్రజాప్రతినిధులు అధికార పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ వర్గాలుగా విడిపోయింది. ఈ ఎఫెక్ట్ పరిషత్ ఎన్నికలపైన కూడా పడ్డట్టు కనిపిస్తోంది. పరిషత్ ఎన్నికల టికెట్ విషయంలో జిల్లా నేతల మధ్య అంతర్గత యుద్ధం తప్పదు అన్న చర్చ నడుస్తోంది. మండల జిల్లా పరిషత్ ఎన్నికల వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్లో అంతర్గత పోరు రాజుకుంది. అభ్యర్థులకు అందజేయాల్సిన బీఫామ్లు ఎమ్మెల్యేలకే అందజేయడం, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలోనూ ఎమ్మెల్యేలకి ప్రాధాన్యం ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు గుర్రుగా ఉన్నారట. రాష్ట్రంలో వేరే జిల్లాలతో పోలిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరిస్థితి భిన్నంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి చేరారు. పినపాకలో రేఖా కాంతారావు, కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు, ఇల్లెందులో హరిప్రియ, పాలేరులో ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. సత్తుపల్లిలో టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య సైతం ఆ పార్టీని వీడారు. వైరా స్వతంత్రుడు రాములు నాయక్ ఆల్రెడీ గులాబీ గుడ్డికి చేరారు. భిన్న పార్టీల నుంచి వచ్చిన వీరంతా ఇప్పుడు ఒకే పార్టీలో ఇమడ్డానికి ఇబ్బందులు పడుతున్నారట. నియోజకవర్గాల్లోని టీఆర్ఎస్ లో ఇప్పుడు ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేల పెత్తనం సాగుతుండటంతో మాజీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. పాలేరులో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు కందాల ఉపేందర్ రెడ్డి వద్దకు వెళ్లి టికెట్లు అడగాల్సిన పరిస్థితి ఉంది. వైరలో మదన్ లాల్ అనుచరులు రాములు నాయక్ వద్దకు, కొత్తగూడెంలో జలగం వెంకట్రావు వర్గం వనమా వెంకటేశ్వరరావు దగ్గరకు, ఇల్లెందులో కోరం కనకయ్య వర్గం ఎమ్మెల్యే హరిప్రియ వద్దకు, పినపాకలో పాయం వెంకటేశ్వర్లు అనుచర వర్గం రేఖా కాంతారావు వద్దకు, సత్తుపల్లిలో తుమ్మల వర్గం నేతలు సండ్ర వెంకటవీరయ్య వద్దకు వెళ్లి టికెట్లు అడగాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పరిషత్ అభ్యర్థుల ఎంపిక అధికారం ఎమ్మెల్యేలకే ఇవ్వడంతో నియోజకవర్గాల్లో ఇప్పటికే టీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న నేతల పరిస్థితి గందరగోళంగా మారింది. పాలేరు ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికే టికెట్ల విషయంలో ప్రాధాన్యత ఇస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో పాలేరు నియోజకవర్గంలో తుమ్మల వర్సెస్ కందాలగా మారింది. బీఫామ్ కేటాయింపులో వివక్ష చూపిస్తున్నారని తుమ్మల వర్గం ఆరోపిస్తుంది. దీంతో తిరుమలాయపాలెం జిల్లా పరిషత్కు 500కు పైగా నామినేషన్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నేరుగా హైదరాబాద్ వెళ్లి కేటీఆర్ ని కూడా కలవాలని నిర్ణయించుకున్నారట. మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు తమ అనుచరగణం తమతో పాటు పార్టీలోకి వచ్చిన వారికి టికెట్ల విషయంలో ప్రాధాన్యత ఇస్తుండటంతో ఏళ్ల తరబడి గులాబీ జెండా మోస్తున్న తమ పరిస్థితి ఏంటని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, సత్తుపల్లి, పాలేరు, వైరా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల వర్గాల మధ్య అంతర్గత పోరు సాగుతుండటంతో పార్టీ ఎన్నికల పరిశీలకులు, జిల్లా నేతలు టికెట్ల విషయంలో ఎటూ తేల్చలేకపోతున్నారు. ఇతర పార్టీల చేరికల కారణంగా వర్గపోరు తీవ్రమవడంతో మండల, పరిషత్ అభ్యర్థుల వడపోత ఇప్పటికీ కొలిక్కి రాలేదని సమాచారం. మొదట్నుంచి పార్టీలో ఉన్నందున తమకే టికెట్లు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యేల అనుచరులు డిమాండ్ చేస్తుండగా ఎమ్మెల్యే వర్గీయులమైన తమకే టికెట్లు ఇవ్వాలని కొత్తగా వచ్చిన వారు పట్టుబడుతున్నారు. ఈ విధంగా టీఆర్ఎస్ లో పాత, కొత్త నేతల మధ్య టికెట్ వార్ కొనసాగుతోంది. ఈ పోరులో టికెట్లు కేటాయించని పక్షంలో సీనియర్ నేతలుగా ఉన్నవారు కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాల గూటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కొందరు ఆయా పార్టీల నేతలతో టచ్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఈ టికెట్ల వ్యవహారం ఎలా తేలుతుంది? తాజా, మాజీ ఎమ్మెల్యేల వర్గీయుల మధ్య సర్దుబాటు ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు అన్నది చూడాలి.